రాజధాని అమరావతి మహిళలపై అసభ్య పదాచాలంతో మాట్లాడడాన్ని నిరసిస్తూ రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి ఎడిటర్ కేఎస్ఆర్ కృష్ణంరాజు చిత్రపటాల మహిళలు చెప్పులతో కొట్టారు. అసభ్యకర మాటలకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముందు లేడీస్ని గౌరవించడం నేర్చుకోయి. నువ్వు ఎక్కడన్నా కానీ ఉండవో కానీ ముందు లేడీస్ని ఇంట్లో పెళ్ళాన్ని కూడా గౌరవిస్తున్నావో లేదో. బయట వాళ్ళని ఇట్లా మాట్లాడావంటే నువ్వు ఇంట్లో వాళ్ళని ఎంత మాత్రం గౌరవిస్తున్నావు అర్థమైంది. వాళ్ళ ఆవిడకి కూడా ఒక మనవి, ఏమమ్మా ఇట్లా అచ్చోసిన ఆంబోతులల్లే వదిలేసి సోషల్ మీడియాలో కానీ ఇట్లా మీడియాలో ఛానల్లో శాటిలైట్ ఛానల్లో కానీ వదిలేసిన వాళ్ళని ఇళ్ళకి వచ్చి చెంప మీద లాగి పెట్టి చెప్పు తీసుకు కొట్టాలి. ఏరా సన్నాసి, నేను ఇంట్లో ఒక ఆడదాన్ని ఉండ, నువ్వు బయటికి పోయి తిడతావా అని. ఎవరండి ఇక్కడ వేసిలు ఎవరు? ఇక్కడ ఎయిడ్స్ కేంద్రాలు ఉండయ్యా. మీకు వంత మళ్ళీ కేఎస్ఆర్ గారా ఉండయి. టైమ్స్ ఆఫ్ ఇండియా చదువుతుందని వాడి చదవటం. నిజంగా ఎడిటర్ అంటే జర్నలిస్టులు మేము మాకు చాలా గౌరవం ఉందండి. ఎందుకంటే మా ఉద్యమాన్ని ఎంత దూరం తీసుకెళ్ళి సక్సెస్ చేసినందుకు నిజంగా ముందు వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తాం మేము. లేకపోతే వాళ్ళు లేకపోతే మా ఉద్యమం కూడా బయటకు వచ్చేది కాదు. కానీ ఇవాళ ఇంకో ఇట్లా ఒకళ్ళిద్దరు జర్నలిస్టుల మూలాన ఆగమైపోతుంది. వాళ్ళని గమనించాలి. వాళ్ళని అసలు జర్నలిస్ట్ దాంట్లో నుంచి బ్యాన్ చేయాలండి. వాళ్ళని అలా మాట్లాడే వాళ్ళని బ్యాన్ ఎందుకు చేయటం లేదు ఈ సంఘం, జర్నలిస్టుల సంఘం. వాళ్ళని బ్యాన్ చేయాలి, అది కూడా చెప్పాలి. మేము ఒకటే కోరుకుంటున్నాం, మేము వేసిలం కాదయ్యా. మా ఇంట మా వెనక అందరు మగాళ్ళు ఉంటేనే మేము ముందుకు వచ్చి ఉద్యమం చేయగలిగాం. మగాళ్ళు లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళాం. ఇప్పుడు కూడా మగాళ్ళు ఎమ్మడి పెట్టుకొని వస్తేనే వచ్చాం. ఎందుకంటారా, మీకులాగా బరి తగ్గించిన ఆడవాళ్ళం మేము కాదు. ఆ కోవలో ఎవరన్నా ఉండారేమో వాళ్ళ దగ్గరే పోండి. ఇంకా నీకు జాలపోతే బొంబాయి పో. మన దేశానికే ఆర్థిక రాజధాని బొంబాయి. దాంట్లోనే ఒక రెడ్ లైట్ ఏరియా పెట్టారు. నీకేమన్నా ఆశగా వేసిలను చూడాలి, వేసల మీద మాట్లాడాలంటే అక్కడ పోయి మాట్లాడుకో. అక్కడ వాళ్ళకి ఏదైనా మంచి జీవితం ఇవ్వాలనుకుంటే ఇవ్వు. అంతేగాని అమరావతిలో మహిళల్ని ఈ రకంగా కించపరిచేట్టు మాట్లాడి మమ్మల్ని ఈ రకంగా ట్రోల్ చేస్తే నీకు వచ్చేది ఏమీ లేదు. జగన్ ఏమన్నా ఇస్తున్నాడేమో. అట్ ద సేమ్ టైం భారతిరెడ్డి గారికి కూడా ఒక విన్నపం అండి. ఆడవాళ్ళకే శత్రువు అంటే నువ్వు మొదటి స్థానంలో ఉంటావమ్మా ఎప్పుడైనా సరే. ఎందుకంటే మీ ఆయన అంతసేటు మహిళా ఉద్యమంలో ఏడిపెత్తన్నా. ఏ రోజు నువ్వు వచ్చి ఏందమ్మా ఇట్ట ఏడిపెత్తనం వెళ్ళి వాళ్ళని ఒకసారి కలువు అన్నమాట ఆయనతో అనలా. కనపగా నీ ఛానల్ ఇంకా ఇషం కక్కుతా అమరావతి మీద మా మీద ఇషం కక్కుతా రాపిచ్చేవాడు. ఇవాళ కూడా నువ్వు ఎండివి. ఒక ఆడాళ్ళని తిడుతుంటే నిన్న వచ్చి నువ్వు క్షమాపణ చెప్పాలి. అది అయిపోయిన ఎమ్మట, ఆ లైవ్ షో అయిపోయిన ఎమ్మటే చెప్పకపోగా ఇంత దూరం తీసుకొచ్చి డైవర్ట్ రాజకీయాలు చేయొద్దు. నువ్వు ఎంత డైవర్ట్ చేసినా మీ లెక్కర్ స్కామ్ లాగే ఉంటుంది. వాళ్ళు అట్టాగే ఉంటారు. మీ ఆయన జైలుకి వెళ్ళేది ఖాయం. నువ్వు కూడా అందులో ఉండవంటున్నా, నువ్వు జైలుకి వెళ్తావు. ఇవన్నీ ఆలోచించుకొని డైవర్ట్ చేయాలని ఇలాంటి వాడిని ఒకరిని వదిలి చేస్తే వాడికి చెప్పు దెబ్బలు, నీ ఛానల్లో పనిచేసే కేఎస్ఆర్కి కూడా చెప్పు దెబ్బలు మామూలుగా పడవు. కేసు కూడా పెడతాం. వాడిని జైలుకి నాన్ బెయిలబుల్ కేసు పెట్టమని కూడా మేము కోరుకుంటున్నాం వాళ్ళ మీద. జయ ఆంధ్రప్రదేశ్ ఎందుకన్నామంటే అమరావతి రాజధాని అని చెప్పి 1630 రోజులు నిరసన దీక్ష తెలియజేస్తే మాకు దక్కిన గౌరవం ఏమిటంటే వేశ్యలు అనే ముద్ర రావటం. సాక్షి ఛానల్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో భారతిరెడ్డి గారికి ఒకటేనండి, మీరు ఆడవాళ్ళ ఉండి కూడా కనీసం సాటి ఆడవాళ్ళని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మీ ఛానల్ వాళ్ళు కేఎస్ఆర్ లాంటి వాళ్ళు డిబేట్లు తీసుకొని ఎవరైతే ఉన్నారో ఈ కృష్ణంరాజు మరి ఆయన ఒక జర్నలిస్ట్ అంటున్నారు. నిజంగానే జర్నలిస్ట్ చదివాడా లేకపోతే ఏదైనా ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాడా? కానీ నిజంగా జర్నలిస్ట్ అయితే అలాంటి మాటలు మాట్లాడండి. వాడు నిజంగా వాడు ఒక అమ్మకి అబ్బకి అయి పుట్టినోడు అయితే మాత్రం వాడు నిజంగా పుట్టినోడైతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు అలా మాట్లాడేవాడు కాదు. మేము ఈ రకంగా మేము ఒకటే తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు ఇవాళ బయటకు వచ్చిన వీడియో రూపంగా మేమందరం వచ్చి ఇక్కడ తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగిందండి. రేపు మహిళా కమిషనర్ శైలజ గారి దగ్గరికి కూడా వెళ్ళి కంప్లైంట్ చేస్తాము. ఎలాగైనా సరే వాళ్ళు బహిరంగంగా వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పిన దాకా మేము ఉధృతం చేస్తామని మేము ఈ మీడియా రూపంగా కోరుకుంటున్నామండి. ఇప్పుడు సాక్షి పేపర్ వాళ్ళకి ఏదైనా మాట్లాడుతూ మీ ఛానల్లో మరి రాజధాని వాళ్ళని ఎందుకో మరి ఇంత కించపరిచి మాట్లాడుతున్నారు. మరి అందరూ ఆడవాళ్ళమే.
భారతిరెడ్డి గారు కూడా ఆడమనిషే. మరి ఇంతమంది ఆడవాళ్ళని వేసులుగా చిత్రీకరించారు. మరి మీరు చిత్రీకరించారా? లేకపోతే వాళ్ళు డబ్బులు తీసుకొని మీ ఛానల్లో కూర్చొని మమ్మల్ని మాటలంటే బయటకు వచ్చి వాళ్ళే తన్నుకుంటారని అనుకుంటున్నారా మీరు? కానీ మా ఉద్యమంలో 5 సంవత్సరాలు ఏ రకంగా చేశామో ఇప్పుడు నువ్వు సాక్షి పేపర్లో ఇట్టు చెప్పినందుకు మీ ఛానల్లో అందరూ క్షమాపణ చెప్పాలా. నువ్వు ఆడగూతురువే, మేము ఆడవాళ్ళమే. మమ్మల్ని అంటున్నప్పుడు నీకు తెలీదా? ఆ మాట అనకూడదు వాళ్ళని అంటే మేము ఎంత బాధగా ఉంటుందో అందరూ ఆడవాళ్ళమేను అన్న జ్ఞానం తెలియద్దా మీకు? మరి ఆయాల మరి 150 అని చెప్పి కొట్టుకున్నారు. నువ్వు 11 సీట్లతో ఇంటికి వెళ్ళిపోయారు. ఆలోచించుకోండి, మీ ఛానల్ తీసేసే రోజులే వచ్చినాయి. ఆ తల్లి ఎట్లాంటిది? ఆ తల్లి కూడా భారతదేశంలో ఈ రాజధానిలో పుట్టిందే. ఆమెని వేసుగానే భావించావు, నీ తల్లిని, నీ చెల్లిని, నీ పిల్లల్ని, నీ భార్యని కూడా వేసుగానే భావించావు. మమ్మల్ని భావించినట్టే నీ పిల్లలు కూడా భావించుకున్నట్టే. ఆలోచించుకొని మాట్లాడవయ్యా, పెద్దవాడివి. ఏమన్నా జ్ఞానం ఉందా నీకు అసలు? ఎవరు అని మాట్లాడావు? మేము మనుషులు, మీరు మనుషులే. ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లాగా? కించిపరిచి మాట్లాడుతున్నారు. రాజధానిలో భూములు లేకపోతే ఈ రాష్ట్రానికి రాజధాని ఎక్కడి నుంచి వచ్చింది? మేము ఎందుకు ఇచ్చాము భూములు? రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చాం, రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం ఇచ్చాం. కానీ మా భవిష్యత్తు కోసం ఇచ్చుకోవాలా? నువ్వు అందులో ఉండవు, నీ పిల్లలు కూడా అందులో ఉండి అభివృద్ధి చెందుతారు, తింటారు చక్కగా. ఇవాళ తింటానే మాటలు మాట్లాడుతున్నావు. ఆలోచించుకొని మాట్లాడు. మమ్మల్ని కనుక ఒక మాట అంటే నిన్ను నీ ఇల్లు ముట్టలేసే రోజులు వచ్చినాయి. నువ్వు కనుక క్షమాపణ చెప్పకపోతే కేసు పెట్టాము. ఇప్పుడు కేసు మాకు వచ్చి క్షమాపణ చెప్పాలా? మాకు రాజధానిలోకి వచ్చి చెప్పాల్సింది. నువ్వు ఛానల్లో కూర్చొని చెబితే మేము ఒప్పుకోం. మేము ఆడవాళ్ళమే, నీ పెళ్ళం ఆడదే, నీ కూతురు ఆడదే, నీ అమ్మ ఆడదే, నిన్ను కానది కూడా. ఆలోచించుకొని జాగ్రత్తగా బతుకు. ఎవరిని ఒకళ్ళని అనేటప్పుడు ఆలోచించుకొని మంచిగా బతకడం నేర్చుకోండి. మేము ఒకళ్ళ కించిపరిచి మాట్లాడం. ఇది 5 కోట్ల ఆంధ్రుల కళల రాజధాని, దేవతల రాజధాని. వాడికి కృష్ణరాజు అనేవాడికి కళ్ళుకి పసికర్లైనాడికి లోకమంతా పచ్చగా పడిందంట. ఆ బేవర్స్ నా కొడుక్కి ఇదంట రైతుల రాజధాని, దేవతల రాజధాని కాదంట, వేసల రాజధాని అంట. నా కొడుకు ఇక్కడికి వచ్చి అమరావతి మహిళలకి క్షమాపణ చెప్పాలి. భారతి, సాక్షి టీవీ భారతి, నీకు సవాల్ చేసి చెప్తున్నావు. నువ్వు వచ్చి ఇక్కడ వాళ్ళందరికీ తల ముక్కు నేలకు రాసి వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి. నువ్వు గనక క్షమాపణ గనక చెప్పకపోతే గనక మేము ఈ ఉద్యమం ఇంకా ఉధృత చేస్తాం. ఆల్రెడీ ఒకసారి దెబ్బ నీ మొగుడు తిన్నాడు. 151 సీట్లకి 11 సీట్లు ఇచ్చారు నీ మొగుడికి. అదే మళ్ళీ ఇప్పుడు నీకు పుట్టగతం లేకుండా చేస్తాం. గుర్తుపెట్టుకో. నువ్వు ఇప్పటికైనా తెలుసుకొని నువ్వు వచ్చి అమరావతి మహిళలతో ఎందుకు పెట్టుకున్నారా? మా గురించి చవాకులు పేలిన వాళ్ళందరూ వచ్చి మా దగ్గరకు వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే బట్టికి మేము ఊరుకోము. మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తామో మీ అంతేందో మేము తేలుతాం. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయిశంకర్ ఫోన్ ఇన్లో అందిస్తారు. సాయిశంకర్, చెప్పండి. అటు అమరావతి మహిళల ఆవేదన అయితే మనం చూసాము. అయితే అటు కేఎస్ఆర్ ఎవరైతే ఉన్నారో అసభ్య పదాజాలంతో మాట్లాడిన వారు వచ్చి క్షమాపణ చెప్పాలంటూ కూడా వారైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి? ఇలా సాక్షి ఛానల్లో కేఎస్ఆర్ లైవ్ షోలో కృష్ణరాజు అనేటటువంటి వ్యక్తి అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి అంశంలో మాట్లాడుతూ అమరావతికి సంబంధించి దేవతల రాజధానిగా చెప్తున్నారు. కానీ అక్కడంతా కూడా ఎక్కువగా వ్యభిచారం జరుగుతుంది, ఎయిడ్స్ వ్యాధికి సంబంధించినటువంటి మహిళలు ఎక్కువ మంది ఉన్నారంటూ కూడా ఒక స్వచ్ఛంద సంస్థ నాకు చెప్పిందంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపైన ప్రస్తుతం అమరావతిలో ఉన్నటువంటి మహిళా నేతలంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళా రైతులు కూడా వీళ్ళతో కలిసి ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా కూడా మహిళలను, అది రాజధాని ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి మహిళలను కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో పాటు వాళ్ళు ర్యాలీగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కేఎస్ఆర్ లైవ్ షోలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే కొమ్మినేని శ్రీనివాస్ తో పాటు కృష్ణరాజు అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫోటోలను గోడకు అతికించి వాళ్ళు చెప్పుతో కూడా ఆ ఫోటోలను కూడా కొట్టినటువంటి పరిస్థితి ఉంది. తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారిపైన చర్యలు తీసుకోకపోతే కంపల్సరీగా ఆందోళనకు దిగుతామంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి సాయంత్రం జేఏసీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కనుక వీళ్ళపైన పోలీసులు కేసు కట్టి వీళ్ళపైన చర్యలు తీసుకోకపోతే మాత్రం కంపల్సరీగా రేపటి నుంచి రాస్తారోకోలు, ధర్నాలు చేపడతామనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే తీవ్రమైనటువంటి పదజాలం, వేశ్యలు అంటూ కూడా గతంలో కూడా అనేక సార్లు ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి
మహిళను కించపరుస్తూ మాట్లాడారు. ప్రస్తుతం అమరావతి రాజధాని అనేది రూపుదిద్దుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మహిళలను కించపరుస్తూ చేయడం ఎంతవరకు సమంజసం అనే విధంగా కూడా వాళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళతో పాటు వాళ్ళకి సంబంధించి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కావాలని చెప్పి మాట్లాడిచ్చేటట్లయితే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. మహిళలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కూడా విచారణ చేపడతామనే విధంగా కూడా చెప్పడంతో ప్రస్తుతం మహిళలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, దీనిపైన చర్యలు తీసుకోకపోతే మాత్రం సాయంత్రం జేఏసీ కార్యాచరణ కూడా ప్రకటిస్తామనే విధంగా కూడా అమరావతికి సంబంధించినటువంటి మహిళా రైతులు అయితే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా సాయిశంకర్, అయితే ఇప్పటి వరకు ఈ నిరసనకు సంబంధించి కూడా ఎవరైనా మద్దతు తెలిపారా? ఎందుకంటే మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడం అనేది చాలా సున్నితమైన విషయమని చెప్పాలి. సో అటు ప్రభుత్వం నుంచి కానీ ఎవరైనా దీనికి మద్దతు తెలిపారా? అండ్ అలాగే ఇప్పటి వరకు కంప్లైంట్ ఇచ్చినటువంటి పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా అయితే ప్రస్తుతం అయితే మహిళా రైతులు కొంతమంది అక్కడ ఉన్నటువంటి జేఏసీకి సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం పెద్ద ఎత్తున కూడా దీనిపైన నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇంకా ఇప్పటి వరకు అయితే పొలిటికల్ కి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఇందులో జరిగినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, ఇది పొలిటికల్ కి సంబంధించినటువంటి అంశాలు అనేది పక్కన పెట్టినా మహిళలుగా మమ్మల్ని అవగాహనపరుస్తూ, అంటే మేము ఉన్నటువంటి ప్రాంతం మీద మాట్లాడితే మమ్మల్ని అందరినీ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కంపల్సరిగా మేమైతే దీనిని వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు, కంపల్సరీగా దీనిపైన ముందుకు వెళ్తాము. ఈ ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకోకపోతే మాత్రం ధర్నాలు కూడా చేస్తామనే విధంగా మహిళలు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులకు సంబంధించినటువంటి సంఘాలు, అదేవిధంగా వాళ్ళు ప్రస్తుతం అయితే నిరసన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా పరిశీలిస్తాం, కంపల్సరీగా ఏదైతే ఇందులో ఉన్నటువంటి ఫిర్యాదు ఆధారంగా కంపల్సరీగా చర్యలు తీసుకుంటామనే విధంగా కూడా తుళ్ళూరు పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఎలాంటి సంటివేషన్ చేసుకుంటుంది, ముందుకు వెళ్తుంది, దీనిని ఉధృతం చేస్తారా, ప్రభుత్వం ఏ విధంగా దీనిపైన చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఈ ఆందోళన అనేది కొనసాగేటటువంటి పరిస్థితులు ఉంటాయా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా ఈ రోజు సాయంత్రం అయితే జేఏసీ మీటింగ్ మాత్రం నిర్వహిస్తామనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సాయిశంకర్.